ఇంకేం ఆలోచించు అంతే కదా. ఆయన అన్ను నిన్నేం చేశాడని ఎంతో కష్టపడి అన్ను ప్రాజెక్ట్ రెడీ చేశాడు. తను పడ్డ కష్టాన్ని నువ్వు నాశనం చేసి పారేశావు. వాడు ఎంత బాధపడ్డాడో తెలుసా? నువ్వు చాలా సెల్ఫిష్వి, చాలా సెల్ఫిష్వి. ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? ఇంకా ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తున్నావా? పద, వచ్చి నువ్వే చూడు నువ్వు చేసిన పని వల్ల ఏం జరిగిందో. నాతో రా. అరే నాతో రా. ఎక్కడికి రమ్మంటున్నాను కదా. అరే లక్కీ అన్నయ్య, రేపటికల్లా అయిపోతుంది కదా, లేదంటే టీచర్ చాలా కోపడుతుంది. డోంట్ వరీ అన్ను, మేమున్నాం కదా, మనందరం కలిసి దీన్ని పూర్తి చేద్దాం. రేపటికల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే నన్ను ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పింది. నాన్నకు కూడా కంప్లైంట్ చేస్తానంది. అలా ఏం జరగదన్ను, మనం దీన్ని కంప్లీట్ చేశాకే పడుకుందాం. నానమ్మ చెప్తూనే ఉంటారు కదా, ధైర్యవంతులైన పిల్లలు ఎప్పుడు ఓడిపోరని. ఇప్పుడు మనం కూడా ఓడిపోము. అన్ను, ఇప్పుడైనా నువ్వు నవ్వచ్చు కదా. చూసావా నువ్వు? ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు చిన్నపిల్లల్ని ఎంత బాధ పెట్టావో. వచ్చిన దగ్గర నుంచి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు, కానీ ఇప్పుడు చివరికి పిల్లల్ని కూడా వదలలేదు. నీకు మానవత్వమే లేదు. అసలు నీతో మాట్లాడమే అనవసరం. నిన్ను ఏమైంది లవ్లీ? ఎవరైనా ఏమైనా అన్నారా? అక్క, ఆ కమలుంది కదా. మళ్ళీ ఏం చేసింది ఆ కమల? ఏం చేసిందో చెప్పు. నేను తన్ని ఈసారి ఊరికనే వదలను. ఇప్పుడే దాని సంగతి చూస్తాను. ఆగండి, తనేం చేయలేదు. ఇకపై తనేం చేయాలన్నా భయపడుతుంది. ఏ అంతలా ఏం చేసావు? నేను తనకు అర్థమయ్యేలా చెప్పాను. ఇకపై తనేదైనా గొడవ చేస్తే పద్ధతిగా ఉండదని. నువ్వు చెప్పిన మాట విని తను మారకపోతే ఈసారి తన సంగతి నేను చూసుకుంటాను. తను అసలు కొంచెం కూడా అక్క, తనంత తేలిగ్గా మారే మనిషి కాదు. చాలా మొండిగట్టం. మనమందరం ఇకపై తన్ని ఒక గంట కనిపెట్టాలి. అలా అంటున్నావేంటి? తను ఏదో ఒకటి అనే ఉంటుంది. లేదక్క, తనేం అనలేదు. తను చేసిన పనికి తను పశ్చాత్తాపడుతున్నట్టు నాకు అనిపించలేదు. అయినా నేనేం చేశాను? నేనెందుకు బాధపడాలి? కానీ నాకెందుకో పిల్లల విషయంలో తప్పు చేశాను అనిపిస్తోంది. అయినా నా విషయంలో ఆ లవ్లీ చేసిన పని మంచిగా ఉందా? ఏదో పెద్ద మానవత్వం అని మాట్లాడుతుంది. నా వెనకాల గొర్రెపడేలా చేసినప్పుడు తనకు మానవత్వం గుర్తురాలేదా? తను చాలా తెలివిగలది. తన్ని ఓ గంట కనిపెట్టి ఉండాలి. ఈసారి తను ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోవాలి. ఈసారి తను ఎలాంటి ప్లాన్ వేస్తుందో మనలో ఎవరికీ తెలీదు. ఇంకో మాట, ఇకపై మాత్రం మనలో ఎవరూ కూడా తనతో మాట్లాడకూడదు. అర్థమైందా? మనం తన మీద కోపంగా ఉన్నామని అప్పుడే తనకు అర్థమవుతుంది. రైట్. తనతో మాట్లాడకుండా ఉంటే మనం తన మీద ఒక కన్నేసి ఉంచొచ్చు. అవునక్క, మనం తనతో మాట్లాడకుండానే తన్ని కనిపెడుతూ ఉందాం. సర్లే, కమల విషయం వదిలేయండి. ఈ గొడవలో పడి మనం ఒక విషయం మర్చిపోతున్నాం. రేపు మన అన్ను పుట్టినరోజు. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అయినా ఇలాంటి పరిస్థితుల్లో తన పుట్టినరోజు వేడుక ఎలా చేస్తాం? నాకు తెలుసు మీనాక్షి, అన్నుని ఆనందంగా ఉంచడం కోసం మనం ఏదో ఒకటి చెయ్యక తప్పదు కదా. అత్తయ్య గారు మంచి సమయంలో వచ్చారు.
రేపు అన్ను పుట్టినరోజు గురించి మేమందరం మాట్లాడుకుంటున్నాం. ఎలా చెయ్యాలి ఏంటి అని. నేను కూడా ఆ విషయం ఆలోచిస్తున్నాను. పోయిన సంవత్సరం లవ్లీ తన పద్ధతిలో బబ్లీ పుట్టినరోజు జరిపినప్పుడు నాకు కోపం వచ్చింది. కానీ పిల్లల మొహంలో ఆనందం చూశాక నేను నిర్ణయం తీసుకున్నాను. ఇకపై అంతే ఆర్భాటంగా పిల్లల పుట్టినరోజు వేడుక జరపాలనుకుంటున్నాను. కానీ ఈసారి మనం అన్ను పుట్టినరోజును జరుపుకోవడం లేదు. గుడికి వెళ్లి పూజ జరిపించి తీసుకొద్దాం. నేను ఊహించగలను మీ అందరూ మీ మనసుల్లో ఏమనుకుంటున్నారు. కానీ ఈసారికి మాత్రం మనం ఏం చేయలేం. సిమ్రన్ దూరమై ఎన్నో రోజులు కాలేదు. ఇక వేడికెలా చేసుకుంటాం? ఒక విషయం, అన్నుకి ఇష్టమైన వంటలు తప్పక చేద్దాం. అమ్మా గౌరీ, నువ్వు స్వయంగా నీ చేత్తో మాల్పూరి వండు. అలాగే ప్రియా, నువ్వు పిజ్జా చెయ్యి. అన్నుకి చాలా ఇష్టం కదా. కానీ అత్తయ్య, అన్ను చిన్నపిల్లాడు. తన పుట్టినరోజుని మనం ఎందుకు జరపట్లేదని అడిగితే ఏం చేస్తాం? తను చాలా బాధపడతాడు. అవును, వాడు బాధపడతాడు, నిజమే. కానీ ఆ భగవంతుడు తనకి ఇంత చిన్న వయసులో అంత పెద్ద శిక్ష విధించినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? తనకు నచ్చజెప్పాలి. ఎలా అనేది అది నాకు కూడా తెలీదు. అత్తయ్య, మీరు బాధపడకండి. అన్నుకి నేను నచ్చ చెప్తాను. ఆ విషయం నాకు వదిలేయండి. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు. అన్నుని ఆ దేవుడే దయతో చూడాలి. వాడికి ఏ కష్టం రాకుండా కాపాడాలి. చూడు కౌసల్య, పద్ధతులనేవి ఉండనే ఉంటాయి. మన కోడలు సిమ్రాన్ దూరమైందని నాకు గుర్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు జరుపుకోవటానికి మనసు ఒప్పుకోదు. అది పద్ధతి కూడా కాదు. కానీ అలా అని పిల్లల్ని బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు కౌసల్య. తన పుట్టినరోజు వేడుక జరగని. ఏమండి, వద్దని నేను ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. మీరే ఆలోచించండి. అన్నుకి తన పుట్టినరోజు నాడు తన పక్కన ఎవరుండాలని ఎక్కువగా కోరుకుంటాడు? వాడు వాళ్ళ అమ్మ లేకుండా పుట్టినరోజు జరుపుకుంటే తను ఎంత బాధపడతాడో ఈ విషయం గురించి మీరు కొంచెమైనా ఆలోచించారా? సాంప్రదాయ పద్ధతుల్ని అడ్డు పెట్టుకొని నేను వాడి బాధను తగ్గించాలనుకున్నాను. నేను కఠినాత్మురాల్ని కాదండి, నిస్సహాయురాల్ని. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. లవ్లీ, రామ్మా, లోపలికి రా. సారీ అత్తయ్య, మీరింకోసారి ఆలోచించండి. అన్ను సంతోషం కోసం మనం తన బర్త్డే జరపకూడదా? లవ్లీ, అన్ను బాధపడకూడదనే నేను పుట్టినరోజు జరపకూడదనుకుంటున్నాను. తన పుట్టినరోజు నాడు తన తల్లి లేని లోటును గుర్తు చేసుకొని తను బాధపడ్డం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. తనకి తెలియదు కదా ఇక జీవితం మొత్తం తల్లి లేని బిడ్డగానే బతకాలని. మీరు నిజమే చెప్తున్నారత్తయ్య. మేం నలుగురం అమ్మలం కలిసి అన్నుకు రోజు ఏం కావాలో చూసుకోగలం. కానీ తన పుట్టినరోజు నాడు వాళ్ళమ్మలేని లోటు మేమెప్పటికీ తీర్చలేమత్తయ్య. మీరన్నది నిజం. లక్కీ అని ఆ మెరుస్తున్న స్టార్ ని చూసావా? అది మా అమ్మే. నాకు ముందే తెలుసు నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి వస్తావని. థ్యాంక్ యూ మమ్మీ. నాన్న కూడా ఫోన్ చేసి విష్ చేస్తారు. తొందరగా వచ్చేయండి. నాన్న
నాన్న వెళ్ళేటప్పుడు నాకు చెప్పే వెళ్ళాడు, వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్ తెస్తానని. కానీ అమ్మ, మీరు నాకు ఏ గిఫ్ట్ తేవద్దు. మీరు వస్తే చాలు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అమ్మ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఐ మిస్ యూ మమ్మీ. ప్లీజ్ అమ్మ, త్వరగా వచ్చేయండి. నాకు ఇంకే గిఫ్ట్ అక్కర్లేదు. మీరు తిరిగి వచ్చేయండి అమ్మా. అన్ను, అలా ఏడవకూడదు అన్ను. నువ్వు ఏడుస్తే మీ మమ్మీకి అసలు నచ్చదు, అందుకనే ఏడవద్దు, సరేనా? మమ్మీ త్వరలోనే వచ్చేస్తుంది. మరి మమ్మీ ఎందుకు రావట్లేదు? బామ్మగారు, ఊరుకోండి. మీరందరికీ ధైర్యం చెప్పాల్సిన వారు మీరే ఇలా కంటి తడి పెడితే మాకు ధైర్యం ఎవరు చెప్తారు? అన్ను, ఇక్కడేం చేస్తున్నావు? పదండి, చాలా పొద్దుపోయింది, పడుకుందరు గాని. నేను నాన్న కోసం వెయిట్ చేస్తున్నాను. అన్ను, ఆయన బిజీగా ఉంటారు, రేపొద్దున మాట్లాడదు గాని. పద వెళ్దాం. నేను రాను. నాన్న ఫోన్ చేసేంత వరకు నేను ఎక్కడికి రాను. అన్ను, మీరేంటిక్కడ? అన్ను, అన్ను, ఇక్కడున్నావా? పద వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. రాను. నాన్న ఫోన్ చేసేంత వరకు నేను ఎక్కడికి రాను. నిద్ర కూడా పోను. మీనాక్షి, ఇప్పుడు అన్ను వాళ్ళ నాన్న ఫోన్ చేయకపోతే అన్ను రాత్రంతా మేల్కొనే ఉంటాడు. అలా ఏం కాదక్క, బావగారు ఫోన్ చేస్తారు, కానీ రేపొద్దున కూడా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు పద అన్ను, నేను చెప్పిన మాట వింటావు కదా. హలో నాన్న, మీరా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను చెప్పాను కదా. అన్ను, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. లవ్లీ, నువ్వు చాలా మంచి పని చేసావు. అన్ను ఎంతో ఆనందపడ్డాడు. సరేగాని ఈ విషయం చెప్పు. రేపు నీ పుట్టినరోజు కదా, అయితే నీకు రేపు బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకొచ్చిమంటావు? మీరు త్వరగా వచ్చేయండి, అదే నాకు పెద్ద గిఫ్ట్. నేను ట్రై చేస్తాను. నేను నిజంగా ట్రై చేస్తాను నాన్న. చూడు, బాగా లేట్ అయిపోయింది కదా, త్వరగా వెళ్ళి పడుకో. ఓకే డాడీ, గుడ్ నైట్, ఐ లవ్ యూ. అన్ను, వెళ్దామా? పద. కార్తిక్ బాబాయ్, మీకు తెలుసా ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారో? ఎవరు? మా నాన్న చేశాడు. అలాగా? అవును, అను వాళ్ళ నాన్న ఫోన్ చేశారు. ఇక పద. బర్త్డే బాయ్. బాయ్, గుడ్ నైట్. ఏ లవ్లీ, ఎందుకు ఏడుస్తున్నావు? అరే, నిజం చెప్పాలంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్ల నేను ఈ రోజు ఇంత మంచి పని చేశాను. చూసావుగా, నువ్వు చెప్పింది నేను చేస్తే అన్ను ఎంత సంతోషపడ్డాడో. బాధపడకు.
భగవంతుడా, ఈరోజు నా బర్త్డే. ప్లీజ్ మా అమ్మని పంపించండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే to you. హ్యాపీ బర్త్డే Happy birthday to you. హ్యాపీ Happy birthday, dear Anu. Happy birthday to you. Hey. హ్యాపీ బర్త్డే ఛాంపియన్. ఇదిగో నేను ఇచ్చే గిఫ్ట్, బ్యాట్ బాల్ ఇంకా స్టాంప్స్. వీటితో నువ్వు వీధిలో ఉన్న కిటికీ అద్దాలన్నీ పగలగొట్టాలి. ఓకే? థ్యాంక్ యూ. ఇదిగోండి అన్నుకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్. హ్యాపీ బర్త్డే అన్ను. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఇదిగో ఈ లక్కీ అన్నయ్య తరఫున నేను ఇచ్చే గిఫ్ట్. థ్యాంక్ యూ లక్కీ అన్నయ్య. కానీ నువ్వు నాకు నీ ఫేవరెట్ పెన్సిల్ ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే నువ్వు నాకు ఇష్టమైన తమ్ముడివి కాబట్టి. అరే వా, బాబు అన్ను, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు నా ఆయుష్ కూడా నీకివ్వాలి. థ్యాంక్ యూ నాన్నమ్మ. నువ్వు 1000 ఏళ్ల పాటు సుఖంగా ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. థ్యాంక్ యూ తాతమ్మ. హ్యాపీ బర్త్డే అన్ను బాబు. థ్యాంక్ యూ తాతయ్య. మరి నా గిఫ్ట్ ఏది? ఆ, నీ గిఫ్ట్ ఇస్తాను బాబు, కానీ తర్వాత. లేదు, నాకు ఇప్పుడే కావాలి. సరే చెప్పు, నీకేం కావాలి? నాకు మా అమ్మ కావాలి. అమ్మ కావాలి. అను, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు తొందరగా స్నానం చేసి తయారైపో. నేను మా యువరాజుని గుడికి తీసుకెళ్తాను. అవును బామ్మగారు, అవును. అన్ను, మాల్పూరి తింటావా? నీకోసం పిజ్జా కూడా తయారు చేస్తాం. తింటావు కదా? వద్దు నానమ్మ, నాకిప్పుడు మాల్పూరి తినాలని లేదు, పిజ్జా కూడా తినాలని లేదు. ఈసారి నేను నా బర్త్డే జరుపుకోవాలనుకోవడం లేదు. అన్ను బాబు, మీ అమ్మ నిన్ను చూసి ఎంతో గర్వపడుతుందిరా. మేమందరం కూడా. నిజం నాన్న, మా అన్ను చాలా తెలివైనవాడు. అందుకనే తనకెప్పుడూ అందరికన్నా మంచి మార్కులు వస్తాయి. ఈసారి కూడా చూడండి, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. ఏమన్నావు?